మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్న చక్రం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది జాతక చక్రం. అందులో లగ్నం నుండి 12 భావాలు. అట్లాగే కొన్ని లగ్నం నుండి మనకి కొన్ని గ్రహాలు అంత మంచి ఫలితాలు ఇవ్వకుండా ఉంటే చంద్రలగ్నం నుండి కూడా చూసి ఏమైనా మనకి చంద్రలగ్నం నుండి కలిసి వచ్చే గ్రహాలు ఉన్నాయా అని కూడా చూసుకోవచ్చు. అంటే లగ్న చక్రంలోనే చంద్రుడు ఎక్కడ ఉంటాడో అదే చంద్రలగ్నం. లగ్నం అంటే మొదటి భావం. కొంతమందికి లగ్నంలోనే చంద్రుడు ఉంటాడు. అంటే చంద్రలగ్నం మన జన్మజాతక రాశి లగ్న చక్రం ఒకటే అవుతుంది. రెండు ఒకటైనప్పుడు మరీ మంచి ఫలితాలు ఉంటాయి. మరి చంద్రలగ్నం నుంచి కొన్ని ఫలితాలు ఉంటాయి కదండి. రెండు ఒకటైనప్పుడు రెండిట్ల నుండి ఒకటే గ్రహాలు ఆయా భావాలు ఆయా ఫలితాలు ఇస్తూ ఉంటారు కదా. అప్పుడు అది ఒకటే అవుతుంది. అయితే ఇప్పుడు లగ్న చక్రం నుండి ప్రతి ఒక్కరికి తెలిసిందే, కేంద్రాల్లో ఉన్న గ్రహాలు కోణాల్లో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మరి పాప స్థానాల్లో ఉన్న గ్రహాలు అది విపరీత రాజయోగంలో సరళ రాజయోగం, విమల రాజయోగం, హర్ష రాజయోగం ఇవి ఇస్తాయి. మరి తెలిసిందే. ఇంకా 2, 11లో ఉన్న గ్రహాలు ఇచ్చే ఫలితాలంటే 11వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా అది ఆధిపత్య పాపులు శుభులుతో పని లేకుండా మంచి ఫలితాలు ఇస్తాయి. మరి 11వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మరింత మంచి ఫలితాలు ఇస్తాయి. మరి ద్వితీయ స్థానం ఏంటండి? ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉండి ఆ గ్రహదశ వస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి తృతీయం ఏంటండి? కామత్రికోణమైన తృతీయ సప్తమ లాభ స్థానాల్లో సప్తమం కన్నా తృతీయం లాభంలో పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకా చంద్రుడి నుంచి మనకి ఉపచయ స్థానాలంటే 3 వస్తుంది, 6వ స్థానం వస్తుంది, 10 వస్తుంది, 11. లగ్నం నుంచి కూడా ఉపచయ స్థానాలు అవే, చంద్రుడి నుంచి ఉపచయ. అందుకే లగ్నం నుండి మనకి ఏదైనా శుభ గ్రహాలు అంటే మనకి ఏదైనా గ్రహాలు ఇబ్బంది పెడుతుంటే చంద్రుడి నుంచి ఏమైనా గ్రహాలు మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయా అని చూసుకోవాలి. ఇలాగనమాట చంద్రలగ్నం, జన్మజాతక చక్ర, రాశి లగ్నం. మరి నవాంశ చక్రం అంటే లగ్న చక్రంలో గ్రహాలు నవాంశ చక్రంలో ఏ నవాంశ పొందాయి ఆ నవాంశాధిపతి లగ్న చక్రంలో శుభుడైతే శుభ ఫలితాలు ఇట్లా ఉంటాయి. అది గ్రహానికి బలం ఎంత అన్నది తెలుసుకోవచ్చు. ఇంకా చంద్రలగ్నము ముఖ్యమే. ఇప్పుడు మీ చంద్రగ్రహం చంద్రలగ్నమే అవుతుంది. చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశే చంద్రలగ్నం. మరి మీ చంద్రుణ్ణి ఏదైనా గ్రహాలు ప్రత్యేక దృష్టితో చూస్తే అవి చూసినప్పుడు చంద్రుడు ధనయోగాలు అందిస్తూ ఉంటారు. ఎట్లా అంటే రవి, బుధ, కుజ, గురు, శుక్ర, శని భగవానులు. చంద్రుడు చతుర్థ భావానికి కారకుడు. చంద్రుడు చతుర్థ భావంలో ఉండి ప్రత్యేక దృష్టి దశమ క్షేత్రంలో బుధుడు ఉండి పరస్పర వీక్షణ కలిగితే ఇది ప్రత్యేక దృష్టి అవుతుంది. బుధుడు కారక ప్లేస్లో ఒక దశమంలోనే ఉంటాడు కాబట్టి. ఇంకా బుధుడిని తీసేద్దాం. ఇక్కడ రవి, కుజ, గురు, శుక్ర, శని. రవి మీకు లగ్నంలో ఉన్నప్పుడు చంద్రుడికి కానీ మీకు సప్తమంలో ఉంటే
రవి లగ్నంలో ఉండి చంద్రుడు సప్తమంలో ఉంటే, కారకుడైన రవి లగ్నంలో ఉండి చంద్రుడిని చూస్తూ ఉంటారు కాబట్టి అత్యంత శుభంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాపాధిపత్యాలొచ్చాయా, శుభాధిపత్యాలొచ్చాయా అని పక్కన పెడితే, లగ్నకారకుడు రవి లగ్నంలో ఉండి చంద్రుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి చంద్రదశ బావుంటుంది. చంద్రదశ కన్నా చంద్రుడు ఏ రాశిలో అవుతుంటే ఆ రాశ్యాధిపతి దశ బావుంటుంది ముఖ్యంగా ధనయోగాల విషయాల్లో. ఆ గ్రహం హ్మ్. ఏ ఆధిపత్యం వచ్చింది దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా మీ జన్మ జాతక చక్రంలో ద్వితీయంలో గాని, పంచమంలో గాని, భాగ్యంలో గాని, లాభంలో గాని గురుగ్రహం ఉండి చంద్రుడిని చూస్తూ ఉంటే, అప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి దశ ధనయోగాలు ఇస్తుంది. చంద్రదశ కూడా ఇస్తుంది. ఎందుకు? గురుడు తన కారక ప్లేస్‌లో. అట్లాగే కుజగ్రహం 3, 6ల్లో ఉండి మీ జన్మ జాతక చక్రంలో చంద్రుడిని చూస్తూ ఉంటే, చంద్ర లగ్నం అన్నాను కదా! అంటే లగ్నాన్ని చూస్తున్నట్టనమాట మీకు. చంద్ర లగ్నాన్ని చూస్తున్నట్టిది. మీకు ధనయోగాలు ఉంటాయి. అలాగే అష్టమ వ్యయాల్లో శని భగవానుడు ఉన్నప్పుడు చంద్రుడిని చూస్తున్నప్పుడు. మరి ఇక్కడ కుజుడికి, శని భగవానుడికి, గురికి 3 ప్రత్యేక దృష్టులున్నాయి. ప్రత్యేక దృష్టి డైరెక్ట్‌గా కాదండి. ప్రత్యేక దృష్టితో చూసినా కూడా ఇది వర్తిస్తుంది. ఇంకా సప్తమంలో శుక్రగ్రహం ఉండి చంద్రుడిని చూడాలంటే ఎక్కడ చూడాలి? అప్పుడు చంద్రుడు లగ్నంలో ఉండాలి. అంటే చంద్ర లగ్నమే అవుతుంది ఇది. ఓకే. ఇంకా బుధుడు చెప్పాను గదా! బుధుడు దశమంలో ఉన్నప్పుడే చంద్రుడు చతుర్థంలో ఉంటే డైరెక్ట్‌గా ఇది మంచిది. ఇలాగా మీ జాతకాల్లో ఈ వీడియో అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తే మంచిదని. లగ్నాధిపతిని కూడా శుభగ్రహాలు చూస్తూ ఉంటే మంచిది. గురుపాలిత లగ్నాల్ని శుభగ్రహాలు చూస్తే మంచిది. శనిపాలిత లగ్నాలైతే ముఖ్యంగా శుభగ్రహాలు ఏదైనా చూస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శనిపాలిత లగ్నాలకి. ఇంకా చంద్రుడు అనేది ఏ రాశిలో ఉంటాడో మీకు అదే చంద్రలగ్నం అండి. చంద్రలగ్నం నుండి మనం ధనయోగాలు ఒక వీడియోలో చేసుకున్నాం. చంద్రుడి నుంచి చంద్రలగ్నం నుంచి ఉపచయ స్థానాల్లో గ్రహాలు ఉంటే అవి మంచి ఫలితాలు ఇస్తాయి. అట్లాగే చంద్రుడే డైరెక్ట్‌గా లగ్నం మేషంలో ఉంటే మేషమే మీ చంద్రలగ్నం. ఓకేనా? వృషభంలో ఉంటే చంద్రుడు వృషభమే చంద్రలగ్నం అవుతుంది. అట్లా ఉన్నప్పుడు వృషభంలో చంద్రుడు ఉన్నాడు. శుక్రుడు సప్తమంలో ఉండి డైరెక్ట్‌గా అంటే చంద్రుడు, శుక్రుడు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు శుక్ర మహర్దశ చాలా యోగాన్ని ఇస్తుంది. అది మీ జన్మలగ్నానికి శుభుడు కానప్పటికీ శుక్రుడు ఇట్లా తీసుకోవచ్చన్నమాట. ఇప్పుడు మీకు ఇప్పుడు మీనలగ్నం ఉందండి. చంద్రుడు తృతీయంలో ఉన్నారు. శుక్రుడు వీరికి శుభుడు కాదు. కానీ సప్తమంలో శుక్రుడు ఉండి చంద్రుడు చూడడం వల్ల శుక్రగ్రహం చంద్రుడు వల్ల శుక్రుడికి శుభత్వం వస్తుంది. శుక్రుడు చూడడం వల్ల చంద్రుడిని చంద్ర రాశ్యాధిపతి ఎవరు మరి? శుక్రుడే. అంటే మీన లగ్నానికి ఇలాంటి శుక్ర మహర్దశ యోగిస్తుంది. ఇలా తీసుకోండి. మీ చంద్రుడు ఎక్కడ ఉంటాడో ఆ చంద్రుడిని ఇలా ప్రత్యేకమైన గ్రహాల దృష్టి కలిగి ఉంటే అత్యంత ధనయోగాలు ఉంటాయి. మీ జన్మజాతక చక్రంలో ఇలా ఉందేమో చూసుకోండి. ఎట్లా అంటే ఒక వ్యక్తికి తులా లగ్నం రవి బుధులు ఉన్నారు. ఇక్కడ చంద్రుడు కుజుడు ఉన్నాడు. అంటే తులా లగ్న జాతకులు మేష రాశి వారు. లగ్నంలో రవి ఉన్నారు,
చంద్రుడిని చూస్తున్నారు. చంద్రుడు ఎట్ ఏ టైం రవిని కూడా చూస్తారు. అప్పుడు ఈ చంద్రుడు రాస్యాధిపతి కుజుడు కూడా ఇక్కడే ఉండడం, ఇది చంద్రమంగళ యోగం. మరి ఈ చంద్రమంగళ యోగం అంటే కుజ మహర్దశ వస్తే వీళ్ళకి ద్వితీయ సప్తమాధిపతి దశ కాబట్టి మంచి వ్యాపారాలు చేస్తారు. దేని మీద చేస్తారు? భూముల వల్ల, వాటి వల్ల వ్యాపారం చేసి సంపాదిస్తారు. ఇక్కడ రవి బాధకుడు కదండి, రవి నీచపడ్డాడు కదండి, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఒక యోగం. ఓకే, ఇదే తులా లగ్నానికి గురుగ్రహం కుంభంలో ఉన్నారు, పంచమంలో. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. వీరిద్దరూ చూసుకుంటున్నారు సమసప్తక దృష్టితో. మరి గురుడు యోగకారకుడు కాదండి, ఇబ్బంది ఏమి. చంద్ర మహర్దశ రవి మహర్దశ బాగుంటుంది. ఇలా తీసుకోండి. ఎట్ ఏ టైము చంద్రుడు కూడా గురుడిని చూస్తున్నారు కాబట్టి గురు మహర్దశ ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనయోగాల విషయంలో 100% బాగుంటుంది. మరి ఇలాగా ప్రతి గ్రహానికి మీరు చూసుకోవచ్చు. మీ జన్మజాతక చక్రంలో ఏదైనా గ్రహాలు తన కారక ప్లేస్లో ఉన్నాయా అంటే ఏంటి? లగ్నంలో రవి ఉండాలి, సప్తమంలో శుక్రుడు ఉండాలి మీ జాతకంలో, దశమంలో బుధుడు ఉండాలి, అష్టమ వ్యయాల్లో శని భగవానుడు ఉండాలి, చతుర్థంలో చంద్రుడు ఉండాలి. ఓకే, 2, 5, 9, 11లో గురుగ్రహం ఉండాలి, 3, 6లో కుజుడు ఉండి ఈ కాంబినేషన్ ఉంటే మీకు ఈ ధనయోగాలు అనేది వర్తిస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.